ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మనం మహారాష్ట్రలో ఉన్నాం. సో ప్రెసెంట్ పూణే నుంచి 50 to 60 కిలోమీటర్స్ అవే ఉంటది ఈ తాంహిని ఘాట్. సో అక్కడికి వెళ్ళి అక్కడైతే నేను చాలా అడ్వెంచరస్ ప్లేస్ అని విన్నా. సో రోడ్ కూడా స్లిప్పరీ ఉంటది, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, అండ్ దెన్ క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంటది. లైక్ మనకైతే ఇప్పుడు రూమ్ లో ఉన్న కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో అంత కూల్ ఉంటది. అండ్ దెన్ ఇది కపుల్స్ కి చాలా మంచి ప్లేస్ అని కూడా విన్నా. సో మనం వరే అవసరం లేదు, ఎందుకంటే మనకి అక్కడ ఉన్న క్లౌడ్స్, మౌంటైన్స్ వీటితోనే రిలేషన్షిప్ ఉంటది. సో ఇది బైకర్స్ కి భారీ అడ్వెంచర్ ప్లేస్ అని విన్నా. సో అందుకనేసి వీఆర్ ప్లానింగ్ టు గో త్రూ బైక్ అనమాట. వీఆర్ రెడీ టు గో. లైక్ టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో వీకెండ్స్ కదా, మేబీ క్రౌడ్ ఉంటుందో లేదో డౌట్. నంది హిల్స్ లో మాత్రం అయ్యిందంటే గానీ అక్కడ పోయిన తర్వాత ఫుల్ అయిపోతా. సో అందుకే టైం వేస్ట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ అవర్ బైక్. కొంచెం ఘాట్ కి దగ్గరకు వచ్చాం. లైక్ అరౌండ్ 12 కిలోమీటర్స్ అట్లా ఉంటది. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ముందుగా జాకెట్ అన్ని తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ టెంపుల్ బాగుంది. ఆ టెంపుల్ మనమైతే ప్రెసెంట్ తాంహిని ఘాట్ ఉంది కదా, సో అక్కడైతే వచ్చేసాం. ఈడేందంటే మోస్ట్లీ లైక్ నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఎంట్రన్స్ లోనే ఒక బ్రిడ్జ్ భారీగా కనిపించింది అసలు. సో అందుకనేసి రూట్ నుంచి ఇంకొక ఊరు ఉంది లైక్ తాంహిని ఘాట్ ఎంట్రన్స్ లోనే. ఇప్పుడైతే మనం నెట్వర్క్ ఫుల్ డిస్కనెక్ట్ అయిపోయినాం. సో ఇప్పుడు ఇన్స్టాలో క్యాప్షన్ అయితే లైక్ లైఫ్ వితౌట్ ఇంటర్నెట్ అనమాట. ఇట్ సీమ్స్ ఫన్నీ బట్ రియల్గా చెప్తున్నా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్, మీరు చూడొచ్చు, ఇదే లైక్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. వీడియో చాలా బాగా వస్తుంది. నాకు తెలిసి నేను నా ఎఫర్ట్స్ అని పెట్టి మంచి క్యాప్చర్ చేస్తాను. ఇదైతే చిన్న చిన్న వాటర్ చాలా బాగా వెళ్తున్నాయి. సో ఈ వాటర్ని ఇట్లా చూడడం ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. ఈ బీచ్లు కాదు కానీ ఈ డ్యామ్, ఈ వాటర్ ఫ్లో చూడు అసలు మామూలు లేదు. సో నేను బ్యాక్ క్యామ్తో ఒక వీడియో యాడ్ చేస్తాను మీకోసం. ఇలాంటివి నాకు తెలిసి చాలా ఉంటాయి. సో ఇది ఫస్ట్, ఎందుకైనా మంచిది లైక్ మిస్ చేయొద్దు అనేసి నేను కవర్ చేస్తున్నా. ఇది నాకు తెలిసి క్యామ్తో ఎలా వస్తుందో తెలియదు కానీ బట్ రియల్గా చూడటం చాలా వండర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ ఏదైతే ఉందో అది లైక్ తాంహిని ఘాట్ పైకి వెళ్ళడానికి. సో బస్సు సౌకర్యం కూడా ఉన్నట్టుంది. మోస్ట్లీ బైక్స్, కార్స్ అంతా దాంతోపాటు బస్సు కూడా వెళ్తుంది. సో నాకైతే లైక్ ఫుల్లీ ఎక్సైటెడ్ అక్కడికి వెళ్ళి ఇంకా ఎలా ఉందో చూడాలని. మొత్తం మౌంటైన్స్, గ్రీనరీ, క్లౌడ్స్, అసలు మేఘాలు. నా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూడాలి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అని. అండ్ మన బండి దాన్ని అక్కడ పార్క్ చేసా. ఇది లైక్ భారీ ఉంది కదా. Yeah, this is our first break. We are officially at Tamhini Ghat. I think it's 1 more kilometer away from us. Yeah, we are literally disconnected to the internet. Now our life is without internet. Yeah, there is no internet. And actually the way to Tamhini Ghat is the road that you can see from behind. But there was some uncle walking on the road. So we asked him like, is there any other way that we can explore? And he showed us this way.
which is this way, and he told there is a village and there is some temple if you go forward, and I'm not sure how it would be, but let's go and find out. Let's explore the village and I'll show you there. This is how life looks when you have a bro who matches your wife, and I just want to suggest you one thing, like have someone who can match your wife, and this will look interesting. Yeah, this is absolutely necessary. I wish everyone could get a bro like him and don't get jealous of me now. कहाँ पे? अच्छा, कौन सा स्कूल है तुम? कितना दूर है यहाँ से? इधर आओ। तो कितना दूर चल के जाना पड़ता है हर रोज? इधर ही है, थोड़ा ही चलना पड़ता है। ये तुम्हारा भाई है? हाँ। रो क्यों रहा है वो? रो नहीं रहा, उसके बाद में दुख था इधर गया। नाम क्या है इसका? आदमी। और तेरा तुम्हारा? नाम? प्रणय। नहीं। इधर कुछ अच्छा जगह है एक्सप्लोर करने के लिए? इधर तो नहीं है, आगे तुम गए ना? हाँ हाँ। तुम किधर से आए? నేను చెప్పా కదా, లైక్ ఫస్ట్ ప్లేస్ ఇది నేను ఘాట్ ఎక్కక ముందు అనేసి. సో అక్కడి నుంచి అరౌండ్ 1.5 కిలోమీటర్ అనుకుంటా ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ చాలా బాగుంది, మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ద టెంపుల్. ఇది వచ్చేసి శ్రీ విజ్ఞానమాత మందిర్ అంట. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అండ్ దెన్ బయటకు వచ్చి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది, ఆగిపోతూనే ఉంది. ఇట్లాంటి లైక్ ఈ నేచర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఉండాలని అయితే జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఉంటది కదా, తిరుమలలో ఉండి వెంకటేశ్వర స్వామి నామస్మరణం వింటా ఉండాలని. ఇలాంటి ప్రకృతిలో లైక్ డివోషన్ సాంగ్స్ కానీ లేదా మంచి వైబ్ ఉన్న సాంగ్స్ కానీ వింటే చాలా బాగుంటది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సో అండ్ దెన్ ఇది ఒక విలేజ్. సో ఇది విలేజ్ లైఫ్ స్టైల్ అలా ఉంటది ఏమనేది ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కానీ, బట్ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ప్రైవసీ ఉంటది కదా, సో దానికనేసి అంటే లోపలికి వెళ్తాం, బట్ ఏంటి ఏమని చూపించకపోవచ్చు. బట్ మీరు కూడా వస్తే కానీ సో అక్కడికే వెళ్ళకోకుండా జస్ట్ ఇలా సైడ్ లో ఉన్న రూట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అంతేకాదు, మీరు తాంహిని ఘాట్ అని సెర్చ్ చేస్తే ఒక తెలుగు వీడియో కూడా ఉండదు. సో దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో అనమాట. మీరు నెక్స్ట్ మహారాష్ట్ర ఎక్స్ప్లోర్ చేయాలంటే మన ఛానల్ అయితే ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. సో ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ దిస్ విల్ బి ఫర్ ఇన్ఫర్మేటివ్ కూడా. సో డూ వాచ్. ఇది లైక్ మనం మెయిన్ ప్లేస్ కి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ ఏదో రూట్ ఉంది. సో ఇక్కడ వస్తే లైక్ లేక్ వ్యూ పాయింట్ మాదిరి ఉంది. సో ఇదైతే వ్యూ చాలా బాగుంది. నేను బ్యాక్ క్యామ్ తో ఇంకొక వీడియో యాడ్ చేస్తా.
ఈడైతే భారీ ఉంది అసలు మొత్తం లోయే. సో ఆడైతే గిరీష్ లైక్ వాళ్ళకి ఎవరికో ఫొటోస్ ఇస్తున్నాడు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. అదైతే ఫుల్ మౌంటైన్, సో పీక్ హైట్ లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం లోయ. ఆడ మీరు చూడొచ్చు వాటర్ వెళ్తున్నాయి. ఎక్కడ అంటే అక్కడ మౌంటైన్ నుంచి వస్తున్నాయి కదా, సో ఆ వాటర్ వెళ్తున్నాయి ఇక్కడంతా. అస్సలు క్రేజీ ఉంది అసలు ప్లేస్ ఇది. చూడు ఇది మొత్తం ఫాగ్ ఉంది కదా, సో ఇదంతా లోయ అన్నమాట. సో ఆ లోయకి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, సో అక్కడ వెళ్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ పైన ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, సో జూమ్ చేస్తాను చూడు. ఆ వాటర్ ఫాల్ నుంచి డైరెక్ట్ ఈ లోయలోకి వాటర్ వస్తున్నాయి, డైరెక్ట్ ఇక్కడికి. అస్సలు ఇది వ్యూ చూడు అస్సలు, అబ్బా. This is the first time we are going to taste vada pav. Yeah, I have had it one time, but I'm not sure how it tasted. So let's see how it will be. I think this will be like authentic taste for you. She's the auntie who prepared Maggi and vada pav for us. Let's taste it. And Yeah, दिखने में तो काफी अच्छा है, खाने में भी अच्छा ही होगा. to take that video, he just gave me the same place. इधर इतना बारिश में भी ये लोग बोल रहे हैं कि प्लेट नहीं है इनके पास. But eating in this weather, like it's like hard time.